ఫీజు రియంబర్స్మెంట్ కోసం కాలేజీలు బంద్ చేసిన యాజమాన్యాలపై ఇటు విద్యార్థులు తల్లిదండ్రులు బగ్గుమంటున్నారు. సర్కారిచ్చే ఫీజు రియంబర్స్మెంట్ ఎంత, తల్లిదండ్రులు కట్టే మిగతా ఫీజులు ఎంత అనే చర్చ మొదలైంది. కాలేజీలో చదువుతున్న పిల్లలందరికీ ఫీజు రియంబర్స్మెంట్ వర్తించదని, లక్షలకు లక్షల ఫీజులు చెల్లిస్తున్నామని ప్రభుత్వం పేరు చెప్పి కాలేజీలు బంద్ చేయడం ఏంటనే ప్రశ్నలు ఇటు పేరెంట్స్ నుంచి అటు స్టూడెంట్స్ నుంచి వస్తున్నాయి. ఫీజు బకాయిలు ప్రభుత్వం చెల్లించాల్సిందే, అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే ప్రభుత్వం రియంబర్స్మెంట్ ఇస్తలేదని, కాలేజీలు బంద్ చేస్తే చదువులు పాడైపోవా అనే భయాలు ఇటు తల్లిదండ్రుల్లో అటు స్టూడెంట్స్ లో వ్యక్తమవుతున్నాయి. ఇంటర్నల్ ఎగ్జామ్స్, సెమిస్టర్ ఎగ్జామ్స్ తరచూ వాయిదా పడటం, రిజల్ట్స్ ఆలస్యం అవడం, చదువులో క్వాలిటీ లేకపోవడంపై ఆందోళన నెలకొంది. రైట్, ఇక మనకు దీనిపై స్పందించడానికి ప్రైవేట్ విద్యా సంస్థల వైస్ చైర్మన్ ఆజాపూర్ శ్రీనివాస్ గారు జూమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. ఇప్పుడైతే అంటే ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించలేదని ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు బంద్ పాటించాయి అంటే సార్ ఎన్ని డేస్? ఎందుకంటే మీరు అన్నట్టు ప్రభుత్వంతో చర్చలు జరిపారు, బట్ చర్చలు అనేది సరిగ్గా అవ్వలేదు. సో బట్ ఫీజు రియంబర్స్మెంట్ పరిధిలోకి రాని విద్యార్థుల భవిష్యత్ ఏంటి సార్? అటువంటి విద్యార్థులు చాలా తక్కువ మంది ఉంటారు. ఇప్పుడు సర్కార్ ఈ యొక్క స్కీము ఇంప్లిమెంట్ చేస్తున్నది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఈబీసీ. మిగిలేది కేవలం చాలా ఉన్నతమైనటువంటి ఇన్కమ్ సోర్స్ ఉన్నవాళ్ళు, దట్టు ఇన్కమ్ ట్యాక్స్ 2 లక్షల పైన ఉన్నవాళ్ళు, అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీ, వీళ్ళందరికి మాత్రమే ఉంటుంది. సో అటువంటి చాలా మంది ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీకి పోతా ఉన్నారు. సో మ్యాక్సిమం గా మోర్ దాన్ 90% అంతా కూడాను ఫీ రియంబర్స్మెంట్ స్కీమ్ కిందనే వాళ్ళు అడ్మిట్ అవుతున్నారు. వాళ్ళకే ఆర్థికంగా చాలా కష్టాలు అవుతున్నాయని చెప్పేసి సర్కార్ భావించి ఆ స్కీమ్ దివంగత వైఎస్ రాజశేఖర గారు ఇంట్రడ్యూస్ చేసినారు. అది కూడా మినిమం చాలా తక్కువ ఫీజులు ఉన్నాయి. మాలాంటి కాలేజ్ గ్రామీణ ప్రాంతాల్లో 60,000, 65,000, 50,000. అదే హైదరాబాద్ కాలేజీలకు, స్కూళ్లకు స్టార్ట్స్ ఫ్రమ్ 4 lakhs, 3 lakhs. వాళ్ళని పడుతున్నారే, వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారే, వాళ్ళ యొక్క ఫీ యొక్క రెగ్యులేటరీ కమిషన్ వాళ్ళకి తీసుకొస్తలేరే. ఇవాళ మేము 4.5 సంవత్సరాలుగా 5 సంవత్సరాలుగా చదువులు చెప్పిన దానికే మాకు డబ్బులు ఇవ్వని చెప్తున్నాం. నెల దాటితే నెల పని చేసిన దానికి శాలరీస్ ఏ రకంగా సర్కార్ చెల్లిస్తుందో ఎంప్లాయీస్ కి, మరి ఇది బాధ్యత కదా. మీరు ఇంట్రడ్యూస్ చేసిన స్కీమ్ ఇంప్లిమెంట్ చేసే బాధ్యత. ప్రతి నెల శాలరీస్ అంటే ఇస్తారో, లేదంటే 6 నెలలకు ఒకసారి అయితే రైతు భరోసా పైన ఇవ్వాలనుకుంటున్నారో, లేకుంటే పెన్షన్ ఇస్తా ఉన్నారో, ఇది కూడా గవర్నమెంట్ స్కీమ్, వెల్ఫేర్ స్కీమ్. ఇది దీన్ని మా అందరితోనే సుమారుగా 2,000 పైకి ఎక్కున్నటువంటి విద్యా సంస్థలతోనే ఆటలు ఆడుకుంటే నష్టం విద్యార్థులకు, పేరెంట్స్ కి ఇబ్బంది. మా కాలేజ్ మొత్తం ఇప్పటికే సుమారుగా ఇంజనీరింగ్ కాలేజ్ అయితే 150 కాలేజీలు మూతపడ్డాయి. కారణం ఏంటి? సర్కార్ యొక్క ఆలోచన, సర్కార్ యొక్క స్కీమ్ల నిర్వహణ లేని కారణంగా కాలేజీలు మూతపడ్డాయి. డిగ్రీ కాలేజ్ ఉదాహరణ చూడండి మీరు. సర్కార్ ఇచ్చేది 14,000 మాత్రమే దోస్త్ ద్వారా అడ్మిషన్ దొరుకుతాయి. పైన మాత్రం 14-15,000తో డిగ్రీ చదువులు అవుతాయి. 3 సంవత్సరాలు 50,000 సర్కార్ కడతా ఉన్నది. ఇంత అనాలోచితమైన ఫీ యొక్క ఫిక్సేషన్ 14-15,000. ప్లే గ్రౌండ్ లో, ప్లే స్కూల్లో 30-35,000 వసూలు చేస్తూ ఉంటారు ప్రైవేట్ స్కూళ్ళన్నీ కూడాను. ఇది 14,000 కంటే ఇవాళ ఎట్లా బతకాలి? వాళ్ళకు శాలరీ సెట్ ఇవ్వాలి, వాళ్ళకు క్వాలిటీ టీచర్స్ ఆ కాలేజీలో ఎట్లా రిటైన్ కావాలి. ఇదంతా కూడా మీరు స్టడీ చేయండి, విద్యా విధానం బాగుండాలి, నిర్వహణ బాగుండాలి, అయితేనే స్టూడెంట్స్ క్వాలిటీ స్టూడెంట్ గా తయారవుతారు. ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా
హ్యూమన్ రిసోర్సెస్ కూడా స్ట్రాంగ్ గా తయారు చేస్తే కూడా అది డెవలప్ అయ్యే అవకాశం ఉంది. ఎంతకాలం స్కీమ్ల పేరు మీద దానాలు చేసుకుంటా పోతారు. ఆ కుటుంబంలో విద్య కోసం ఖర్చు పెట్టాలి సర్కార్. ఆ కుటుంబంలో ఎదిగినటువంటి ఒక మంచి స్టూడెంట్ తయారైతే ఆ కుటుంబానికి నెలకు 2,000 3,000 పెన్షన్ కాదు, నెలకు 50,000 60,000 లక్ష రూపాయలు శాలరీ వస్తుంది. అటువంటి పరిస్థితులు వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేయాలి స్కీమ్ అని కూడా. జస్ట్ యూ స్పెండ్ ఆన్ ఎడ్యుకేషన్, దాన్ని మీరు నిర్లక్ష్యం చేయడం కారణంగా ఇవాళ ఇక్కడి పిల్లలు వేరే రాష్ట్రం పోతాం, ఇక్కడి మంచి టీచర్లు వేరే రాష్ట్రానికి పోతాం, ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీకి పోతా ఉంటాం. ఇది గవర్నమెంట్ యొక్క అనాలోచిత లేకుండా దూరదృష్టి లేనటువంటి కారణంగా రాష్ట్రంలో విద్యా విధానం అంతా కూడా కుంటుపడిపోతా ఉంది. ఎవరు ఊరుకుంటారమ్మా? 4.5 సంవత్సరాల నుంచి ఏమి డబ్బులు రాకుండా మీకు ఓట్ల కోసం ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఓటు రాబట్టేందుకు కోసం మీరు ఆ పోలికలో ఒక్కరు ముందు కొంత అమౌంట్ ఇస్తారు. అంటే ఎలక్షన్ల కోసం వాడుకోవడం ఎందుకు సర్కారు ప్రజల డబ్బు? ఇది ఎంతవరకు న్యాయం, ఎంతవరకు సమంజసం, ఎంతవరకు సమర్థనీయం? అది ఓట్లు అయిపోయినాయి, తర్వాత కథ మళ్ళీ మా రూపాయి ఇచ్చింది లేదు. అది కూడా ఎక్కడైతే ఎలక్షన్స్ ఉన్నాయో ఆ జిల్లాలకు మాత్రమే ఇచ్చినారు. ఇది సర్కార్ యొక్క నీతి మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మేము చెప్పేది ఒకటే, కేవలం కాలేజీ బతకడం కాదు, మేనేజ్మెంట్ బతకాల కష్టాన్ని బయటికి రావడం కాదు, టోటల్ విద్యా విధానం మీద దృష్టి పెట్టి స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ మాకు డబ్బులు ఇవ్వండి. ఇచ్చే డబ్బులు ఆల్రెడీ 5, 6, 7 మాసాలుగా శాలరీస్ ఇవ్వట్లేదు, అది ఇవ్వగానే బాధిపోతాయి. బ్యాంక్ లోన్లు ఉన్నాయి, అవి ఇచ్చినాయి మొత్తం దసరా అప్పుడు ఇచ్చిన 300 కోట్లు అవన్నీ బ్యాంకే వారు పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఇచ్చిన అదే వారు పట్టుకుంటారు నీరు అమౌంట్ ఇచ్చినట్టయితే. కాబట్టి కనీసంగా 5-6 మాసాలు అడ్వాన్స్ గా మా చేతుల్లో శాలరీస్ ఉన్నట్టయితే బయట ఏమైనా వడ్డీకి తెచ్చినటువంటి డబ్బులు వాళ్ళకి ఇచ్చే పరిస్థితి అయితే మాకెంత కనీసంగా 50% అమౌంట్ ఇస్తే ఇప్పుడు మిగతా 50% ఇంకో 4-5 మాసాలు 6 మాసాలు తీసుకోండి, వీ కెన్ బేర్. కానీ అసలు పట్టించుకోకుండా, ముఖ్యమంత్రి టైం ఇవ్వకుండా, ముఖ్యమంత్రి గారు మా యొక్క ఆలోచనతో షేర్ చేసుకునే అవకాశం ఇవ్వకుండా, చర్చ చేయకుండా ఈ రకంగా వ్యవహరిస్తే ఏ మాత్రంకి కూడా బాగా కాదు ముఖ్యమంత్రి గారి యొక్క గవర్నమెంట్ యొక్క వ్యవహారం. దీన్ని పూర్తిగా మేము చాలా బాధతో మా యొక్క కష్టాన్ని వెలిగిస్తుంది తప్ప గవర్నమెంట్ కొట్టాడాలని మాకు ఏ మాత్రం కూడా లేదు. గవర్నమెంట్ బాధ్యత, కానీ మేము గుర్తు చేయాల్సి వస్తుంది. విధి లేక మాకు ఈ యొక్క కాలేజీలని బంద్ చేయాల్సి వస్తుంది. కేవలం ఇంజనీరింగ్ కాలేజ్ కాదు, డిగ్రీ కాలేజీలు, ఐటీఐ, పారామెడికల్, నర్సింగ్, ఫార్మసీ, బిఏ, డిఎడ్, ఎల్ఎల్బి, లా కాలేజ్, ఇలా అనేక రకాలుగా ఇవ్వాలని ఒక అసోసియేట్ వారు ఫోన్ చేశారు. సార్ మేము టైప్ ఇన్స్టిట్యూట్ నడుపుతాం, మాకు కూడా చాలా ఇబ్బందులు వచ్చి 400 సంస్థలు ఉన్నాయి, ఈ యొక్క చాలా కష్టపెడుతున్న సర్కారు మాకు అని చెప్పేసి వాళ్ళ 400 సంస్థలు వాళ్ళని ఈ రకంగా టోటల్ విద్య మ్యాన్ పవర్ ని తయారు చేసేటువంటి ఒక రంగాన్ని టోటల్ గా నిర్లక్ష్యం చేయడం కారణంగా ప్రగతి రాష్ట్రం సాధించదు. కాబట్టి మేము సర్కార్ మీ ద్వారా, రాజకీయ ద్వారా తెలియజేస్తున్నాం, వెంటనే మీరు మా యొక్క డిమాండ్ ఒప్పుకొని ఇవ్వాలనో రేపు జమ చేయని డబ్బులు సోదరు మా యొక్క ఉద్యమం ఆపేటువంటి అవకాశం ఉంటుంది తప్ప మీరు 50% ఇవ్వకుండా మీరు కాల్ ఆఫ్ చేయండి అని చెప్పేసి, లేదా కమిషనర్ దేవసేన గారు బెదిరింపుతోని మేము ఆపుతాం అనుకుంటే అది కేవలం మిథ్య మాత్రమే. దేవసేన గారు ముందర పెట్టి ఆ మాటలను ప్రభుత్వం చెప్పిస్తే అది నచ్చింది కాదు. భయపడడానికి ఇక్కడ ఎవ్వరం సిద్ధంగా లేవు. మేము సర్వీస్ ఇస్తున్నాం. 4 సంవత్సరాలు 5 సంవత్సరాలుగా మాకు ఇవ్వనటువంటి ఒక డబ్బుల మీద మీరు విజిలెన్స్ ద్వారా ఎంక్వైరీ, ఇన్స్పెక్షన్ చేసేటువంటి ఒక నైతికత ఎక్కడ ఉంటుందని చెప్తున్నాను. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ సమస్యకు సమాధానం వెతికి పరిష్కారం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. అలాగే శ్రీనివాస్ గారు, మీరు అన్నట్టు ఇటు ప్రభుత్వం అలాగే ప్రైవేట్ కాలేజీల బంద్ మధ్యనైతే ఇటు విద్యార్థులు వాళ్ళ తండ్రులు తీవ్రంగా నష్టపోతున్నారు. మరి ఇప్పుడు మీరు బంద్ పాటిస్తున్నారు, ఈ బంద్ వల్ల ప్రభుత్వం దిగి వచ్చే ఛాన్స్ ఉందా? అంటే ఏవైతే బకాయిలు ఉన్నాయో అవి చెల్లిస్తారా?
అదే కదా ఇప్పుడు ఎవరి ద్వారా చెప్పిస్తే ఆ దేవసేన గారికి ఏం పవర్ ఉంటుందండి? 10,000 మంజూరు చేసే పవర్ ఉంటుంది దేవసేన గారికి. వారితో చెప్పించి ఫోన్ చేయించి మోరోవర్ మాలో మా ప్రతి ఐకమత్యం చూసి బ్రేక్ చేసేటువంటి యొక్క డివైడ్ అండ్ రూల్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీరు మీ కాలేజ్ వాళ్ళు కొందరు వచ్చేయండి, డిగ్రీ కాలేజ్ సెపరేట్ గా వచ్చేయండి, మీకు డబ్బులు వేస్తాం, వాళ్ళతో ఉండకండి ఫతితోని. అరే బాబు 7 చోట్ల నీళ్ళు అనిపించిన వాళ్ళు డిగ్రీ కాలేజ్ వాళ్ళు కాళ్ళు మొక్కినారు. లాస్ట్ 8 నెలల క్రితం బైకాట్ చేసినారు ఎగ్జామ్స్ అన్ని కూడాను. ఇంత ధైర్యంగా వాళ్ళు ఎగ్జామ్స్ బైకాట్ చేస్తారు. సో అయినా వాళ్ళకి కనికరించలేదు, సర్కార్ రూపాయి ఇవ్వలేదు. వాళ్ళు కూడా మాతో చేతులు కలిపి ఈ యొక్క ఉద్యమాన్ని బలోపేతం చేస్తా ఉన్నారు. మామూలు విషయంగా నిన్న ఒక 15 సార్లు దేవసేన గారు ఫోన్ చేస్తారు, రండి రండి రండి. ఎవరికైనా ఫోన్ చేసినారో వాళ్ళు స్పీకర్ ఆన్ చేసి మాకు అందరికి వినిపించారు మేము మీటింగ్ లో ఉన్నప్పుడు. కాబట్టి విధి లేక మేము చేస్తున్నాం, రండి డబ్బులు ఇవ్వండి వస్తాం. మాకు మాత్రం కరెంటు బిల్ కట్టే అవకాశం లేదు, అక్కడ డబ్బులు లేవు. అక్కడ కరెంటు బిల్ ఒక రోజు లేట్ కడితే కరెంట్ బిల్ పెనాల్టీ ఇస్తారే, బ్యాంకు ఇన్స్టాల్మెంట్ లేట్ కడితే పెనాల్టీ ఇస్తారే, పీనల్ ఇంట్రెస్ట్. మరి మాకు వచ్చే డబ్బుల యొక్క లెక్కేస్తేనే దానికి వడ్డీ పైసా అవుతుంది. ₹2 వడ్డీ అంటేనే 4 సంవత్సరాల 3 నెలలకు 4 సంవత్సరాలు డబల్ అవుతుంది. మీరు డబల్ ఇవ్వబోతున్నా ఇప్పుడు మాకు రావాల్సినటువంటి కాలకి 10 లక్షలు 10 కోట్లు 15 కోట్లు 20 30 40 కోట్లు దానికి వడ్డీ కల్పిస్తారా మీరు? ఎగ్జామినేషన్ బ్రాంచ్ జేఎన్టీ వాళ్ళు ఉస్మానియా వాళ్ళు లేట్ పెనాల్టీ అయితే ₹100 పెనాల్టీ వసూలు చేస్తారు. అట్లా మేము వసూలు చేస్తున్నాం మీ దగ్గర, అడుగుతున్నాం మీ దగ్గర. సో ఇది సర్కార్ చాలా బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తుంది. మా మధ్య ఐకమత్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తా ఉన్నది. మా ఐకమత్యం చూసి సర్కార్ కనీసం ఇప్పటికన్నా కానీ నిజమైన ఈ బాధలో ఉన్నారు, వీళ్ళకి అడ్రస్ చేద్దాం, సమస్య పరిష్కారం చేద్దాం, డబ్బులు ఇచ్చే చెప్పి భావించాలి. దాంతో పాటు ఈ స్టడీ కమిటీ ఏదైతే వేసినారు సర్కార్ 3 మాసాల కోసం, సో ఆ యొక్క స్టడీ కమిటీ కూడా వెంటనే యాక్టివ్ గా ఇంకా కొత్త వాళ్ళను నిష్ణాతులు తీసుకొని ఆ కమిటీలో యాడ్ చేయాలి. దాని ద్వారా రీఎంబర్స్మెంట్ స్కీమ్ ఏ రకంగా ఉండాలి, గ్రామీణ ప్రాంతాల్లో ఆ యొక్క కాలేజీని ఎలా బతికియాలి. 100 డిగ్రీ కాలేజ్ క్లోజ్ అయినాయి, 110 120 కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజ్ క్లోజ్ అయినాయి. అలా ఆ కాలేజీలు మరి ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నట్టయితే మైగ్రేషన్కి రారు. హైదరాబాద్ మైగ్రేషన్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఖర్చు పెరిగిపోతుంది, పేరెంట్స్ బరువు పెరిగిపోతుంది. ఇంటి పక్కన కాలేజు బంద్ నడుస్తూ ఉంటే హాయిగా ఇంటికి పోయిన తింటూ అక్కడనే ఖర్చు లేకుండా చదువుకోవచ్చు. కానీ సపోర్ట్ చేయని కారణంగా ఆ గ్రామీణ ప్రాంతాల యొక్క కాలేజీలు సక్సెస్ఫుల్ గా నడవడానికి మీ యొక్క విధి విధానాలు తయారు చేయని కారణంగా అక్కడ వాళ్ళని ఆపే ప్రయత్నం చేయని కారణంగా ఆ కాలేజీలు క్లోజ్ అవుతుంది. అందరూ హైదరాబాద్ రావడం కారణంగా దాని కారణంగా మరి ఆ పిల్లల పేరెంట్స్ కు ఆర్థిక భారం పడతా ఉంది. ఇవన్నీ స్టడీ చేయడానికి ఆ కమిటీ వెనువెంటనే రంగం దిగాలి. ఇంకా 2-3 కొత్త లోన్లు తీసుకొని, అలాగే ట్రస్ట్ బ్యాంక్ అయితే మేము డిమాండ్ చేస్తూ వచ్చినామో ఆ ట్రస్ట్ బ్యాంక్ గురించి కూడా ఆ ప్రస్తావనలో ఉంది ఎజెండాలో. అది డెఫినెట్ గా సక్సెస్ చేసి చూపించచ్చు. ప్రభుత్వానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా రాబోయే కాలంలో చాలా స్మూత్ ఫంక్షనింగ్ కోసం ఆ ట్రస్ట్ బ్యాంక్ ద్వారానే, ఆ డిపాజిట్ ద్వారానే వచ్చే వడ్డీ ద్వారా ఆ యొక్క పేమెంట్స్ అన్ని కూడా చేసే అవకాశం 75% మరి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. కాబట్టి మేము డిమాండ్ చేస్తాం. రేపు 8వ తేదీ నాడు టోటల్ ప్రిన్సిపాల్ నుంచి పడితే సబ్ స్టాఫ్ దాకా కూడా వాళ్ళందరి యొక్క సమావేశం హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తున్నాం. కారణం మేము సాధించుకోలేకపోతున్నాం, మీకు సాంత్వన కోసం రావు. మరి ఈ సమావేశం పెట్టడం, సారీ చెప్పడానికి సమావేశం పెట్టడం, రండి మీ యొక్క ప్రజెస్ ద్వారా సర్కార్కు మరి సమాచారం అందే విధంగా కళ్ళాల చూసి చలించిపోతుందేమో అనే ఒక ఆలోచనతో ఆ యొక్క సమావేశం పెట్టడం. ఆ సమావేశానికి మీ ద్వారా మా స్టాఫ్ అందరినీ కూడా రమ్మని మేము కోరుతాం. రైట్, థ్యాంక్ యూ అండి శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.
రైట్. ఇటు విద్యార్థుల చదువులో ఆపే హక్కు అయితే ఎవరికీ లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అలాగే ఇటు ఏవైతే బంద్ పాటిస్తున్నాయో కాలేజీలు అవి విరమించి ఇటు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వారికైతే నాణ్యమైన విద్యను అందించాలని అయితే మనం కోరుకుందాం. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ చూస్తుండండి.